400 కోట్ల ఖర్చు పెట్టి విజయవాడలో స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశావు. మీరు తాడేపల్లిలో ఉన్నారు, మీరు ప్రత్యక్షంగా వచ్చి అంబేద్కర్కి పూలమాల ఎందుకు వేయలేదు? ఇంట్లో కూర్చొని బటన్ నొక్కి ఓపెన్ చేసి అంత పెద్ద ప్రాజెక్ట్ అది 400 కోట్ల రూపాయలు కొట్టేశారు, అందులో ఖర్చు పెట్టారే. నేను నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మీరు రావాలి కదా, స్వయంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలి కదా, విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించాలి కదా. ఏం ప్రేమంది మీకు? మరలా ముఖ్యమంత్రి కావాలన్న తపన, ఆరాటం, తాపత్రయం తప్పితే మీకేమున్నదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే దళిత వర్గాల సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మరలా ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో పడద్దు. ఇతను ఒక మాయా మహేంద్ర, ఇతను మోసకారి, ఇతను అబద్ధాలు చెప్పే మనిషి, ఈజ్ ఎ చీటర్. ఈ రోజు అధికారం లేదు గనక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఆ పాక ద్వారా కొంత సెగ తలిగితే దాన్ని రాజకీయంగా వాడాలని చూస్తావా? ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. మీ నాయకులందరూ ఏదో ఘోరం జరిగిపోయినట్టు ఆ విగ్రహం దగ్గరకు వచ్చి కూర్చుంటారా? మీకు తెలీదా? అది పాకకు అంటుకున్న మంట, నిప్పు, ఆ నిప్పు సెగ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి తగిలిందని మీకు తెలీదా? దాన్ని ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా రాజకీయం చేస్తారా? సిగ్గు శరమనోడు ఎవడన్నా రాజకీయం చేస్తాడా? అది అయినా ప్రభుత్వం అలర్ట్ అయింది. నీ కుయుక్తులు తెలుసు ప్రభుత్వానికి, నీ దొంగ నాటకాలు తెలుసు ప్రభుత్వానికి, నీ కుట్రలు తెలుసు ప్రభుత్వానికి. అందుకే మొత్తం బయట పెట్టింది. ఆ సర్పంచ్ అతని కుట్ర, అతను ఎందుకు దీన్ని రాజకీయంగా వాడుకున్నాడు మొత్తం కూడా బయట పెడితే ఇప్పుడు దొంగకు తేలిగుట్టినట్లుగా నోరు మూసుకొని కూర్చున్నారు. నిజం కాదా? మీ గురించి, మీ వ్యవహార శైలి గురించి, మీ ప్రవర్తన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని చెప్పి కూడా తెలియచేస్తూ మరలా మీరు అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతున్నారు. కుట్రల భగ్నం జరుగుతాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా మరలా కొరివితో తలగొక్కోటానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రజలు మరలా నిన్ను ముఖ్యమంత్రిని చేయటానికి, అధికారాన్ని నీ చేతుల్లో పెట్టడానికి రాష్ట్ర ప్రజలు ఏ వర్గం కూడా సిద్ధంగా లేరు. నిప్పు కొరివి లాంటి వాళ్ళు మీరని చెప్పి కూడా తెలియచేస్తూ ఇక నుంచైనా ఇటువంటి కుట్రలు మానుకోండి.